రమేష్ రమేష్ జానకి నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు. కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తామావయ్య నా ఆస్తి మీద ఆశతో బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తప్పనిసరి తప్పించుకుని మీకోసం బయలుదేరానండి. తప్పు చేసావు జానకి. నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్ళే చేసుకుని ఉండాల్సిందే. రమేష్. అవును జానకి, నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ని కాను, హంతకుడు రమేష్ని. నాకు తెలుసండి మీ మీద హంతకుడు నేను నిందపడినట్టు. అది నింద కాదు జానకి, నిజం, ముమ్మాటికే నిజం. నేను ఒక మనిషిని హత్య చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను. అందుకే చట్టాన్ని దొరకకుండా తప్పించి తిరుగుతున్నాను. రమేష్, ఒక పసిబిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉందని తెలుసుకుని మీకు ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు. అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను? నమ్మలేనివి జరగటమే జీవితం జానకి. పవిత్రంగా 10 మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు, పరిసరాలనే మర్చేయవచ్చు. అవును జానకి, నేను చేసిన పనికి పశ్చాత్తాపడటం లేదు. ఎందుకో తెలుసా? నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. అయినా ఆ విషయం చట్టానికి అనవసరం. అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది. రమేష్, డాక్టరు దైవం ఒకటంటారు. దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్పండి, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్తాను జానకి, చెప్తాను. మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది, మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది. ఈశానాం జగతోస్య వెంకటపతిర్విష్ణో పరా ప్రేయసీ తద్వక్షస్థల నిత్యమాసరసికా తక్షాంతి సంవర్ధనీ పద్మాలంకృత పాణి పల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. తీసుకుంటారమ్మా. ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకు వస్తుంది కోపం. తీసుకో. కళ్ళ కద్దుకొని తినాలి. అరే నేను మర్చిపోయాను. అదేమిటన్నయ్యా కళ్ళు కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? మంచి వదినమ రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లెమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్ల ఎందుకాయా? ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి, చిచ్చాయి వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు అల్లరి మాటలో దింపేస్తావేం బాబు? లేకపోతే ఏంటాయా? రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు. ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. ముందు నీ పెళ్లి అదేం కుదరదు, ముందు నేను ఒప్పుకోను. బాగుంది మీ గొడవ. పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ అని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబడబా అవుతారు ఎందుకక్కయ్యా? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి, పాసింజర్ ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ మై గుడ్నెస్. టైం 10గా వస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావటం లేదన్నయ్య. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం. పడు. రావటం లేదు అన్నయ్య. అన్నయ్య నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట? నేను పాడన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా,
నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్టా, నువ్వే పాడాలి. మంగళహారతి ఆహా శ్రీరామ ఏమ్మా పాట ఆపకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. అన్నయ్య అన్నయ్య, నన్ను నిద్రపుచ్చానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. రా, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఒకటి చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. సరే, ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్లోనేగా. ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలకు వచ్చేదైతే చెప్పు. జాగ్రత్త, తలిపేసుకో. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు. ఆపరేషన్ సక్సెస్. నాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏం లేదు. అంతా డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు.